హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రవీణ్. చాలా రోజులు అయిపోయింది మనం ఛానల్లో వీడియో పెట్టి. సో ఈరోజు ఏంటంటే మనం మంగళగిరి నుంచి గుంటూరు అయితే వెళ్తున్నాము. గుంటూరు ఎక్కడికంటే గుంటూరు మెడికల్ కాలేజ్కి. సో ఎందుకు అంటే ఇప్పుడు మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, గుంటూరు మెడికల్ కాలేజ్లో మెడ్ ఫ్యూజన్ అని ఒక ఈవెంట్ అయితే, అదే ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అది కొన్ని రోజులు అయితే జరుగుతూ ఉంటుంది. సో మనం కూడా వెళ్దాము, కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అన్నట్టు టికెట్ అయితే, అంటే స్లాట్ అయితే బుక్ చేసుకున్నాము. పర్ పర్సన్ 150 రూపీస్ అయితే పడింది. సో 2 టికెట్స్ అయితే నైట్ బుక్ చేసాము. సో ఈరోజు 11 AM నుంచి 12 వరకు ఒక 1 అవర్ అయితే ఉంది. మరి అక్కడ 1 అవరే అలౌ చేస్తారు, లేదంటే ఇంకా ఎక్కువ టైం ఉండొచ్చు అనేది మనకి తెలీదు. అక్కడ ఏముంటుంది అనేది కూడా తెలీదు. జస్ట్ అసలు మనం వెళ్ళి అక్కడ ఏంటి ఏముందనేది మొత్తం నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు జరుగుతుంది. సో ఈ మధ్యలో మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ముందు స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట. సో వీడియోని చివరి వరకు చూడండి. అట్ ద సేమ్ టైం వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు మనకి 11కి అక్కడ ఉండాలి కదా. సో 10కి అట్లా స్టార్ట్ అవుతున్నాము. అండ్ చెప్పడం మర్చిపోయాను, నేను ఒక్కడనే వెళ్ళట్లేదు, మా జూనియర్ బ్రో దాహిల్తో అయితే వెళ్తున్నాను. నిన్న నైటే ఈ ఎలక్ట్రిక్ స్కూటీకి ఛార్జింగ్ అయితే పెట్టేసా. మార్నింగ్ లేవగానే చూస్తే 100% అయితే ఫుల్ అయిపోయింది. మన స్లాట్ 11 AM కి, బట్ మేము 10కే స్టార్ట్ అయ్యాము. ఇంకా మెల్లగా వెళ్దామని. మంగళగిరి నుంచి గుంటూరుకి 1 అవర్ పట్టదు. ఇంకా గుంటూరు కూడా వచ్చేసాము. అది సిమ్స్ కాలేజ్. ఇదేమో గుంటూరు బస్ స్టాండ్, ఇదేమో జిన్నా టవర్. ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడుకున్నాం మనం. అక్కడి నుంచి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డుకి అయితే వచ్చాము. దాని ఆపోజిట్లోనే గుంటూరు రైల్వే స్టేషన్ ఉంటుంది, అందరికి తెలిసిన విషయమే. ఇదే మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గుంటూరు మెడికల్ కాలేజ్కి 1.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది డిస్టెన్స్. అంటే కాలేజ్కి వెళ్లే దారిలోనే ఇక్కడ మనం చూసుకోవచ్చు డివిజనల్ రైల్వే హాస్పిటల్ అని ఒకటి ఉంది. ఇంకా 10:40 ఆ టయానికి ఇంకా మనం గుంటూరు మెడికల్ కాలేజ్కి కూడా వచ్చేసాము. ఫుల్ రష్ ఉంది మొత్తం రోడ్డు అంతా. ఇంకా బైక్ రోడ్ సైడ్ పార్క్ చేసి ఎంటర్ అవుతున్నాము. ఈ కాలేజ్ 1946 లో ఎస్టాబ్లిష్ అయింది, అంటే 80 years అవుతుంది ఈ కాలేజ్ కట్టి. సో లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడ చిన్న టెంట్ వేసి ఎంట్రీ అయితే ఉంది. చాలా మంది ఉన్నారు అక్కడ జనము. అండ్ మనం ముందే ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసాం కదా, అండ్ అక్కడ అప్పటికప్పుడు కూడా బుక్ చేసుకోవచ్చు టికెట్స్. సో చాలా మంది అలానే చేస్తున్నారు. సో మనం ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి మన టికెట్ క్యూఆర్ అయితే వాళ్ళకి చూపించాము. వాళ్ళు స్కాన్ చేసి మనల్ని లోపలికి అలౌ చేశారు. ఈ గుంటూరు మెడికల్ కాలేజ్ కి నేను రావడం ఇదే మొదటిసారి. సో ఎంట్రీ అట్లా లోపలికి వెళ్తుంటే రైట్ సైడ్ బయోకెమిస్ట్రీ అని ఉంది. ఆ రోడ్స్ అన్ని చాలా పీస్ఫుల్ గా ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే గార్డెన్ లా ఉంది. ఆ గార్డెన్ లో ఉన్న ప్లాంట్స్ కి వాటి నేమ్స్ ఉన్నాయి అండ్ క్యూఆర్ కోడ్ ఉంది. సో దాన్ని స్కాన్ చేస్తే ఆ ప్లాంట్ యొక్క డీటెయిల్స్ వస్తాయి అనుకుంటా, నాకు తెలిసి. ఇవన్నీ పక్కన పెడితే మనం వచ్చిన పర్పస్ మెడ్ ఫ్యూజన్ ఎగ్జిబిషన్. ఎంట్రీ అవ్వగానే ఇక్కడ వెల్కమ్ బయోకెమిస్ట్రీ అని ఉంది. ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చాం. రైబోజోమ్స్, లైసోజోమ్స్ అండ్ ప్రోటీన్ సింథసిస్, సో వీటన్నిటి గురించి ఉంది. హియర్ యూ కెన్ సీ అబౌట్ మైటోకాండ్రియా, గోల్గి ఆపరేటర్స్. ఇక్కడ మొత్తం ఇట్లా నీట్గా ప్రెజెంటేషన్ చేశారు, డిఎన్ఏ ఇవన్నీ. సో ఇక్కడ సెల్స్ గురించి. ఇది మినీ ల్యాబ్. సో చూడొచ్చు, ఇక్కడ చాలా మంది వచ్చారు. స్టూడెంట్స్ అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో అసలు ఈ సెల్స్ ఎలా ఉంటాయి అండ్ మన ఫుడ్ తీసుకుంటాం కదా, ఎనర్జీ ఎట్లా వస్తుంది, ఎట్లా స్టోర్ అవుతుంది, దాని గురించి చాలా క్లియర్గా నీట్గా ప్రజెంటేషన్ చేశారు. అదిగోండి డిఎన్ఏ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అండ్ టీఆర్ఎన్ఏ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ప్రతిదీ రిప్రజెంటేషన్ చాలా బాగుంది. అండ్ దాని పక్కనే చూసుకుంటే ఇక్కడ హార్మోన్స్ ఏమేమి ఉంటాయి మన బాడీలో, అవి ఎట్లా వర్క్ చేస్తాయి అని డీటెయిల్డ్గా ప్రజెంటేషన్ చూడండి ఎంత బాగుందో. సో చాలా హార్డ్ వర్క్ చేశారు. జెనెటిక్ డిజార్డర్స్ ఏమైనా ఉంటే బేబీకి ముందు నుంచే ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ తీసుకోమని చెప్తాము. ముందు నుంచే ప్రివెంటివ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల బేబీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి. అంటే దాని పక్కనే బిఎంఐ చార్ట్ ఉంది. బిఎంఐ చార్ట్ అంటే అదే బాడీ మాస్ ఇండెక్స్ అంటారు దాన్ని. ఇక్కడ బయో సెన్సర్స్ అని కొన్ని డివైజెస్ అయితే పెట్టారనమాట. ఇవి మనం కొన్ని రెగ్యులర్ గా యూజ్ చేసేవే, స్మార్ట్ వాచ్, పల్స్ ఆక్సిమీటర్. అండ్ దాని పక్కనే టైప్స్ ఆఫ్ ఫుడ్, అంటే ఏ ఫుడ్ తీసుకుంటే ఏ విటమిన్స్ వస్తాయి, ఏ మినరల్స్ వస్తాయి, ఇట్లా ప్రతిదీ
క్లియర్గా ఉంది అక్కడ. సో అక్కడ చూపించడానికి నేను చూపిస్తా కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే కష్టం. సో ఎవరైనా దగ్గరలో ఉంటే గుంటూరు మెడికల్ కాలేజ్కి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ పీసీఆర్ అంటే పాలిమరైజ్ చైన్ రియాక్షన్ గురించి ఉంది, అండ్ జీన్స్ గురించి ఉంది, అండ్ కొంచెం ముందుకు వస్తే అక్కడ మనం ల్యాబ్లో యూజ్ చేసే కొన్ని మెషిన్స్ ఉంటాయి కదా, వాటి గురించి ఉంది. అండ్ అక్కడ నుంచి బయటకు వస్తే ఫన్ విత్ కెమిస్ట్రీ అని అక్కడ కొంచెం కెమికల్స్తో అవి మిక్స్ చేసి కొంచెం అది చేస్తున్నారు. సో అది చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ బయోకెమిస్ట్రీ నుంచి ఎగ్జిట్ అవ్వగానే ఫోటో బూత్ అని ఒకటి ఉంది, అక్కడ పిక్చర్స్ అయితే దిగొచ్చు. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ కి వాళ్ళు అరేంజ్ చేశారు, అది కూడా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం యాంఫీబియన్ ల్యాబొరేటరీ అని ఉంది, అందులోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ హ్యూమన్ సెల్ ఉంది, అంటే అది పిక్చర్ అనమాట. దాని తర్వాత ఇక్కడ విజువల్ పాత్వే అంటే మనం చూసే చూపు ఉంది కదా, సో అది ఎట్లా ప్రాసెస్ అవుతుంది, ఆ పాత్వే ఏంటనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ స్టూడెంట్స్. అండ్ దాని పక్కన మీరు చూసుకోవచ్చు హార్ట్ డయాగ్రామ్ ఉంది. దాని తర్వాత ఇక్కడ లంగ్స్ పిక్చర్ పెట్టారు. కొంచెం ముందుకు వస్తే ఆల్ ఫ్యాక్టరీ పాత్వే అంటే మన స్మెల్ ఎట్లా ప్రాసెస్ అవుతుంది, అంటే మనకి ఎట్లా తెలుస్తుంది దాని పాత్వే అనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వాళ్ళని అడిగినా సరే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నేనేంటంటే కొంచెం ఐడియా ఉంది కదని జస్ట్ క్లిప్స్ అయితే తీసుకున్నా. అండ్ టేస్ట్ పాత్వే, ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ కానీ మనం టంగ్ మీద పెట్టినప్పుడు ఆ టేస్ట్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అనేది ఆ పాత్వే కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ యూరినరీ సిస్టమ్ గురించి ఉంది, అండ్ హ్యూమన్ స్కిన్ క్రాస్ సెక్షన్. సో చూడండి మొత్తం ఇక్కడ ఈ లైట్స్ అనేవి పెట్టి మొత్తం హ్యూమన్స్ ఓవరాల్ సర్క్యులేటరీ సిస్టమ్ అక్కడ చేశారనమాట, అంటే రిప్రజెంట్ చేశారు. అండ్ దాని పక్కన చూసుకుంటే ఇక్కడ లంగ్స్లో ఆల్వియోలో ఎట్లా ఉంటుంది అండ్ అవి చూడొచ్చు మీరు. రెస్పిరేటరీ సిస్టమ్ గురించి కూడా ఉంది. అండ్ ఇక్కడ న్యూరో ట్రాన్స్మిటర్స్ గురించి అండ్ న్యూరోమస్కులర్ జంక్షన్ అది ఉంటుంది కదా, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ స్టూడెంట్స్. ఇంకొంచెం పక్కకు వస్తే ఇక్కడ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ అని ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు. మంచి ప్రెజెంటేషన్ ఉంది. అండ్ కొంచెం రైట్ సైడ్లో చూసుకుంటే వాళ్ళు అక్కడ బాడీ పార్ట్స్ అడుగుతున్నారు చిన్నపిల్లల్ని, వాళ్ళు కరెక్ట్గా చెప్తుంటే వాళ్ళకి చాక్లెట్స్ ఇస్తున్నారు. సో బాగుంది అది. సో చెప్పాక ఇట్లా చిన్న స్టాంప్ కూడా వేస్తున్నారు, చూడడానికి బాగుంది. డిజిటల్ బాడీ తెలుగు అర్థం కాలేదు. దిస్ ఇస్ మైక్రోస్కోప్ గైస్. అంటే కలర్ఫుల్గా ఉంది, బట్ ఓవరాల్గా ఇప్పుడు వరకు అయితే బాగా చేశారు. క్రాఫ్ట్ వర్క్ ఎక్కువ ఉంది. సో లెట్స్ సీ ఇంకేముంటుంది అనేది. హియర్ వి కెన్ సీ కమ్యూనిటీ మెడిసిన్. అండ్ ఇక్కడ చూసుకుంటే కమ్యూనిటీ మెడిసిన్ అని ఇక్కడ బ్యానర్స్ మీద మొత్తం కమ్యూనిటీ లెవెల్లో ఏమేమి కేర్ ఇస్తారు అనేది మొత్తం ఉంది క్లియర్గా. సో లోపలికి వెళ్ళి చూద్దామంటే అసలు ఫస్ట్ ఇక్కడ 10 minutes నుంచి ఉన్నాం ఇట్లా బయట. సో చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో, ఎక్కువ మంది జనం ఇక్కడే ఉన్నారు. మూవ్మెంట్ చాలా స్లోగా ఉంది. అంటే ఒక కమ్యూనిటీ లెవెల్లో మనకి ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తారు, ఏమి ఇస్తారు అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తారనమాట. సో చూడండి జనం ఎంతమంది ఉన్నారు, అందుకే మమ్మల్ని ఇక్కడ బయట ఆపారనమాట. సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ చూడండి బ్యాలెన్స్డ్ డైట్ గురించి ఉంది. అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏం లేదు, ఒక డైట్ తీసుకుంటే మనకు కావాల్సిన పోషకాలన్నీ ఆ డైట్లో ఉండే ఇదిని మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటాము. అండ్ దాని పక్కనే చూసుకుంటే బిఎంఐ గురించి కూడా మళ్ళీ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చే వాల్యూని బట్టి మనం బిఎంఐ ఎంత ఉంది, అంటే మనం ఓవర్ వెయిట్ ఉన్నామా, నార్మల్ వెయిట్ ఉన్నామా, అండర్ వెయిట్ ఉన్నామా అనేది మొత్తం తెలుసుకోవచ్చు. కలర్ కోడ్ బట్టి మనం వేస్ట్ అనేది సెగ్రిగేట్ చేస్తాం. సో అదిగోండి అక్కడ చూడవచ్చు బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇది మనకి మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడు చెప్పేదే, తడి చెత్త ఒక కలర్లో, పొడి చెత్త ఒక కలర్లో, జనరల్ వేస్ట్ ఒక కలర్లో ఇట్లా వేయాలి కదా చెత్త, దాని గురించి అది. డ్రైనేజెస్ పాండ్స్లో కోకోనట్స్, ఈ కోకోనట్ ఇవన్నీ ఫస్ట్ ప్లేస్ అనేది ఎక్స్పెక్ట్ మనం ఎంత నీట్గా మన చుట్టుపక్కల మొత్తం నీట్గా పెట్టుకొని ప్రాపర్ డస్ట్బిన్స్ యూజ్ చేసుకొని నీట్గా ఉంది డోర్స్కి అలా నెక్స్ట్ యూజ్ చేయడం. ఈ కమ్యూనిటీ మెడిసిన్ భాగంగా ఈ జిఎంసి కాలేజ్ వాళ్ళు ఇక్కడ కమ్యూనిటీ లెవెల్లో ఏమేమి ట్రీట్మెంట్స్ ఇచ్చారంటే ఏమేమి యాక్టివిటీస్ చేశారని మొత్తం పిక్చర్స్ అనేవి మనకి ప్రజెంట్ చేశారు. చాలా చేశారు.
ఇది రిప్రొడక్షన్ గురించి అనమాట. ఇదిగో వాసెక్టమీ ఎట్లా చేస్తారు అండ్ ట్యూబెక్టమీ ఎట్లా చేస్తారు, కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఏంటి అండ్ ఎన్ని రకాలు అండ్ అవి ఏవేవి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ట్యూబెక్టమీ గురించి ఉంది. ట్యూబెక్టమీ అంటే తెలిసిందే కదా, ఫాలోపిన్ ట్యూబ్ని కట్ చేస్తారు అనమాట. ఈ ట్యూబెక్టమీ అనేది స్పెర్మ్ ఎగ్తో కలవదు, సో అందుకు చేస్తారు. ఈ హార్మోనల్ మెథడ్స్ అంటే మెడికేషన్స్ యూస్ చేసి అన్న రీసెంట్గానే పీపీజీ చదివాడు. దట్స్ వై హీ కెన్ ఏబుల్ టు విన్ కాపర్టీ అంటారు దీన్ని. కాపర్టీ ఇక్కడ చూసుకుంటే మనకి ఎపిడమియోలాజికల్ ట్రయడ్ గురించి ఉందన్నమాట. అంటే ఎన్విరాన్మెంట్, హోస్ట్, ఏజెంట్ వీటి గురించి ఉంటుంది. మేము వెళ్ళింది సండే అయినా సరే స్టూడెంట్స్ చాలామంది వచ్చారు. ఇక్కడ చూసుకుంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ప్రజెంటేషన్ చేశారు. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ అంటే వేస్ట్ వాటర్ ప్యూరిఫికేషన్ ఎట్లా జరుగుద్ది అనే దాని గురించి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే నేషనల్ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ గురించి ఉందన్నమాట. అంటే పుట్టినప్పటి కాడి నుంచి 16 years వరకు ఏమేం వ్యాక్సిన్స్ ఇస్తారు, ఎంత డోస్ ఇస్తారు, ఏంటి అనేది మొత్తం క్లియర్గా ఇక్కడ చూడండి. ఇది మాత్రం వర్త్. ఇది ఏం డిపార్ట్మెంట్ ఇది? సో ఏ డిపార్ట్మెంట్ ముందు చూసినా జనం అయితే మంచిగా ఉన్నారు. డెమాన్స్ట్రేషన్ రూమ్ అంటారు. సో ఇక్కడ హార్ట్ చూసుకోవచ్చు. హార్ట్ ఎమర్జెన్సీ షాపింగ్ మాల్. ఈ కార్డియో థొరాసిక్ డిపార్ట్మెంట్లో అంటే డెమాన్స్ట్రేషన్స్ చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ డిఫిబ్రిలేటర్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, దాని పర్పస్ ఏంటి, మొత్తం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఇది బెలూన్ షర్ట్ కాదు, ఇది ఐఏబి ఇంట్రాయోటిక్ బెలూన్ పంప్. ఏదైతే మనం ఇందాక ఇటు నుంచి వచ్చి ఇట్లా వెళ్ళాం. సో ఇదంతా తిరిగి మొత్తం ఇది ఎగ్జిట్ ఇట్లా వచ్చాం అనమాట. ఇది మ్యాప్. ఇంకా చాలా ఉంది అయితే నాకు తెలిసి. సో ఇక్కడ ఏమైంది, జెన్జీ జెన్ ఆల్ఫా అంట. సో జెన్జీయే మనం. ఇక్కడ ఏముందో లెట్స్ సీ. ఇక్కడ సమ్ ప్రామిసెస్ ఉన్నాయి. అలా చెక్ చేసాం, మళ్ళీ మీరు సో ఇప్పుడు సైకియాట్రీకి వచ్చాం. సో ఇది మొత్తం చైల్డ్ బిహేవియర్ గురించి అనమాట. సో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు ఏంటి అని. సే నో టు డ్రగ్స్ గైస్. డ్రగ్స్ వద్దు బ్రో. సో అన్ని సబ్స్టైన్స్ అనమాట. ఆల్కహాల్, టబాకో, క్యానబేస్ అంటే గంజాయి కదా, ఓపియాడ్, సెడేటివ్స్ ఇంకా ఉన్నాయి. హాలిజినేషన్ కాదు అది, హాల్సినోజన్. ఇన్హేల్ అంటే కెఫైన్ కూడా ఒక సబ్స్టెన్స్ అబ్యూజ్ అయితే. సిగరెట్స్. సో మనం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనస్థీషియా మొత్తం వైద్య శాస్త్ర విభాగం. సో హియర్ యూ కెన్ సీ. సో ఇదేమి ఫేస్ మాస్క్ ఇట్లా ఇస్తారన్నమాట. రికవరీ ఫేజ్ ఇట్లా ఉంటుంది.
బ్రెయిన్ సర్జరీ అనమాట. అంటే ఏంటి, ఇది మనకి next level. most of the surgeries లో మనకి నొప్పి వస్తుంది కదా, లోపల మత్తిస్తాం. కానీ మత్తిస్తే వాళ్ళు పడుకుంటారు. ఈ సర్జరీలో ఏంటి, వాళ్ళు లెగిచే ఉంటారు. వాళ్ళు లెగిచున్నా సరే వాళ్ళకి నొప్పి రాదనమాట. ఎందుకంటే బ్రెయిన్కి నొప్పి తెలియదు. కానీ మనం బ్రెయిన్కి వెళ్ళాలంటే స్కిన్, బ్రెయిన్కి ప్రొటెక్టివ్ లేయర్స్ అని ఉంటాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్, సెక్షన్ ఆపరేటర్, వెంటిలేటర్. సో ఇదేంటిది ఎవల్యూషన్ ఆఫ్ అనస్థీషియా అంట. దీని గురించి మనకు అంత ఐడియా లేదు. టైం ట్రావెల్ త్రూ అనస్థీషియా అంట. మరి చూద్దాం. అంటే తల మీద రాయితో కొట్టేసారు, అన్కాన్షియస్ అవుతారు, కింద సో ఇట్లా ఉండేది. చనిపోయారు. బట్ సో ఇది కూడా బాగా రిప్రజెంట్ చేశారు. చెప్తాం ఇలా నిపుణులు వస్తే మీరు తట్టుకోవాలి అని చెప్తారు. వాళ్ళు తట్టుకుంటాము, మేము వెళ్ళలేదు అంటే వాళ్ళకి యామో బ్యాగ్, అంటే బొడ్డు కిందన చేసే ఆపరేషన్, సిజేరియన్ కావచ్చు, కాళ్ళకి ఏమైనా సర్జరీ చేయాలంటే ఈ మత్తి ఇస్తాము. సో ఆ పార్ట్స్ వరకు మత్తులో ఉంటాయి. పైన పేషెంట్ తెలిసింది స్పృహలోనే ఉంటారు. ఇది వచ్చేటప్పటికి మేడం మనకి వెన్నపూస తెలిస్తే వెన్నపూస చుట్టూ మనకి 3 పొరలు ఉంటాయండి. ఇక్కడ ఎనస్థీషియా డిపార్ట్మెంట్ తర్వాత యూరాలజీ డిపార్ట్మెంట్లోకి వచ్చాము. యూరాలజీ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి, అది ఎట్లా వస్తుంది, దాని కాజెస్, క్లినికల్ ఫీచర్స్ ఏంటి, ప్రతిదీ ఇక్కడ చూపించారు. దాని పక్కన చూసుకుంటే పెనిస్లో అబ్నార్మల్ ఓపెనింగ్ ఆఫ్ యూరెత్రా అంటే ఎపిస్పాడియాసిస్, హైపోస్పాడియాసిస్ అని ఉంటుంది. దాని గురించి ఇక్కడ క్లియర్గా ఉంది. ఒకవేళ కనుక పైప్లో స్టోన్స్ వచ్చి అబ్స్ట్రక్ట్ చేస్తున్నాను, పెద్ద పెద్ద ఆపరేషన్స్ చేయకుండా యూరెత్రల్ ఓపెనింగ్ ద్వారా ఫస్ట్ సిస్టోస్కోప్ పంపిస్తారు. సిస్టోస్కోప్ అంటే ఒక లావు ట్యూబ్లా ఉంటుంది. ఒక ట్యూబ్లా ఉండి ఒకవైపు లెన్స్ ఉంటుంది, ఇంకోవైపు 2 ట్యూబులు పంపించడానికి ఉంటుంది. దీన్ని గ్రాస్పర్ అంటారు. అంటే దీంట్లో స్టోన్స్ గ్రాస్ప్ పట్టుకుంటారు. దీంతో యూరెత్రల్ ఓపెనింగ్ సిస్టోస్కోప్ ద్వారా ఇలా పంపిస్తారు. ఇలా పంపించి స్టోన్ని గ్రాస్ప్ చేస్తారు. అలా గ్రాస్ప్ చేసి బయటకు రావాలి. విజిబిలిటీ ఎలా ఉంటుంది స్క్రీన్ మీద? సిస్టోస్కోప్ పెడతారు కదా సార్, లెన్స్ చూస్తారు, దాంతో గ్రాస్ప్ చేస్తారు. కిడ్నీ ఫంక్షన్ 90 to 95% పోతుందమ్మా. ఆ కిడ్నీ ఫంక్షన్ 90 వాళ్ళ ఆర్గన్స్ ఫంక్షనింగ్లో ఉంచి ఆ మనిషి బ్రతికేటట్టు చేస్తారు. కానీ మెడికల్ టర్మ్స్లో చెప్పాలంటే తను చనిపోయినట్టు, కానీ ఎప్పుడూ బ్రతుకుడు. క్యారెక్టర్స్ ఇవి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ. ఆబ్స్టెట్రిక్స్ అంటే కేర్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ డెలివరీ, లేబర్ వాటి గురించి. గైనకాలజీ అంటే ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన డిసీజెస్ గురించి అనమాట. ఇక్కడ ప్లాజెంటల్ సర్క్యులేషన్ ఎలా ఉంటుంది అండ్ నార్మల్ వెజైనల్ డెలివరీ ఎట్లా అవుతుంది దాని గురించి. ఇక్కడ చూసుకుంటే క్యాన్సర్ అవేర్నెస్ గురించి ఉందన్నమాట. అంటే ఫిమేల్స్కి సంబంధించి ఏమేమి క్యాన్సర్స్ వస్తాయి అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్, సెర్వైకల్ క్యాన్సర్ ఇట్లా ఉంటుంది కదా, సో వాటి గురించి ఉందన్నమాట. స్టిమ్యులేషన్ డ్రగ్స్ పెట్టలేదండి. ఎట్లా డెలివరీ అవుతుంది ఏంటి అని. ఎనెన్సెఫాలీ అంటే మేజర్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ అండ్ స్కల్ ప్రాపర్గా డెవలప్ అవ్వదు. టీసీటీఏ అండ్ ఇక్కడ కొన్ని స్పెసిమెన్స్ పెట్టారు. అంటే ఫైబ్రాయిడ్స్ ఎట్లా ఉంటాయి అండ్ ఓవేరియన్ సిస్ట్స్ ఎట్లా ఉంటాయి, వీటి గురించి కొన్ని స్పెసిమెన్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ సర్జరీ. మోస్ట్ పీపుల్ లైక్స్ దిస్.
కాటన్ క్లాత్ తీసుకెళ్ళి కట్టేజ్ ప్రెషర్ అప్లై చేస్తాం దీనికి. అప్పుడు బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి బ్లీడింగ్ అనేది ఆగిపోయింది. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఇది స్కిన్ బ్యాంక్స్ అంటే మనకి బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు బ్లడ్ బ్యాంక్లో స్టోర్ చేస్తాం కదా, అలానే స్కిన్ డొనేట్ చేసినప్పుడు స్కిన్ బ్యాంక్లో స్టోర్ చేస్తాం కదా. ఇది మనకి ఆంధ్రాలో లేదు కానీ తెలంగాణ చేసి దాన్ని స్క్రీనింగ్ చేస్తాం. అంటే మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, హెచ్ఐవి, హెపటైటిస్ బి అలాంటివన్నీ చూసి అవి ఏమీ లేవు, దే ఆర్ నార్మల్ అని అనుకున్నప్పుడు దాన్ని ప్రాసెస్ చేస్తాం. ప్రాసెస్ చేసి గ్లిజరాల్లో -20 degrees దగ్గర స్టోర్ చేస్తాం. స్కిన్ అనేది చాలా ఎఫెక్టివ్ ఆర్గన్. అంటే మనం ఇప్పుడు మన బాడీలో ఇక్కడ చూసుకుంటే బర్న్స్ జరుగుతుంది కదా, అప్పుడు మన బాడీ కాలిపోయినప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలి, ఏం చేయకూడదు, అండ్ ఆ టైప్ ఆఫ్ బర్న్స్ ఏంటి అంటే డిగ్రీస్ ఉంటాయి అన్నమాట. 1st డిగ్రీ, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ అని. సో వాటి గురించి ఉంది. అండ్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇవి ఇదిగోండి ఫేషియల్ కాస్మెటిక్ సర్జరీ ప్రొసీజర్స్ అని ఇయర్స్కి, ఫేస్కి, నోస్కి వాటికి సంబంధించి మనం కాస్మెటిక్ పర్పస్ సర్జరీస్ చేయించుకోవచ్చు. అంటే ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు లేదంటే కాలిపోయినప్పుడు సో అట్లా స్కిన్ అనేది పోయిద్ది కదా, సో అప్పుడు ఈ కాస్మెటిక్ సర్జరీస్ అనేవి యూజ్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పిక్స్ అయితే ఇచ్చారు. సో నోస్కి, ఇయర్కి, లిప్స్కి వాటికి సంబంధించిన సర్జరీస్. అండ్ ఇక్కడ అదిగోండి బ్రెస్ట్కి సంబంధించి వాటి గురించి మొత్తం క్లియర్గా వాళ్ళు చేసిన సర్జరీస్ కూడా పిక్చర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అండ్ ప్రతి ఒక్కరికి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదిగోండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి. సో ఇది మొత్తం కాస్మెటిక్ పర్పస్సే. అండ్ ఇదిగోండి బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అంట, స్కార్స్ ఉంటే వాటికి సంబంధించి. సో ప్రతిదీ ఉంది. ఇక్కడ మనకి బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా బాడీలో, వాటిలో బ్లడ్ ఫ్లో జరుగుతుంది కదా, ఆ బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా జరుగుతుందా లేదా. రేడియల్ ఆర్టరీ రైట్ సైడ్ ఉంది. ఇక్కడ చూడండి కొన్ని మోడల్స్ పెట్టారు పిక్చర్స్ దిగడానికి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎట్లా ఉందో. ఆర్థోపెడిక్స్కి వెళ్ళగానే అంటే ఆ ఫ్రాక్చర్స్ ఎట్లా ఉంటాయి, వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటి, ఆ బోన్స్ వాటి గురించి ఉందన్నమాట. సో మనం అక్కడ లైవ్గా డెమాన్స్ట్రేషన్ కూడా చెయ్యొచ్చు. అదిగోండి ఆ బోన్స్ గురించి చూడండి ఎట్లా చెప్తున్నారు, ఆ బోన్ ఫ్రాక్చర్స్ ఎట్లా ఉంటాయి అండ్ ఎవ్రీథింగ్ ఉంది. ఫేమర్ ఫిక్సేషన్ అంట. మా ఊరి ప్రైజ్ రూమ్ అంటే రెడ్ అండ్ ఇమీడియట్, ఎల్లో డిలేడ్. ట్రాక్షన్స్ ఇట్లా వెళ్ళాం మనం, అదంతా పైన చూసుకుని ఇట్లా వచ్చాం. గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రభుత్వ వాహనం. బ్లడ్ డొనేషన్. వెళ్దాం పైకి వెళ్దాం పా. బ్లడ్ డొనేషన్ అంటుంది. ఎవరు బ్రో, ఎక్కడి నుంచి మీరు? సో ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, ఎవరైనా వచ్చి కూర్చోవాలంటే కూర్చోండి. ఇదిగోండి 1946లో కట్టారంట. మళ్ళీ ఇదిగోండి ఎంట్రన్స్కే వచ్చాం, ఇటు వెళ్ళాలంట. ఇటు ఫన్ జోన్. We don't need any fun actually, but here we see. పులితోనా వద్దు దా. పులి ఫన్ జోన్ అంటే కిడ్స్కి అనుకుంటా. సో అన్నీ చూస్తారనమాట. అంటే బేబీస్ పుట్టిన వెంటనే ఏడుస్తారు కదా, ఊపిరాడడానికి ఏడుస్తారు. అలా ఏడవకపోతే మేము ఏం చేస్తాము, తల కొంచెం ఇది ఆంబు బ్యాగ్ అంటారు, కొంచెం టిల్ట్ చేసి బ్రీతింగ్ని మేమే సప్లై చేస్తాం. ఇలాగా వాళ్ళ హార్ట్ రేట్ 60 కన్నా తక్కువ ఉంటే కంప్రెషన్ తీస్తాం. 1 and 2 and 3 and బ్రీత్ అని ఇద్దరుండి చేస్తారు. 1 minute వరకు చేస్తారు. అప్పటికి కూడా రెస్పాన్స్ లేకపోతే ఇంజెక్షన్స్ ఇచ్చి NICలో
అది వెంటిలేటర్ సార్, వెంటిలేటర్కి ఆక్సిజన్. హిల్ స్టోన్స్ fetal circulation. అది అమ్మ దగ్గర నుంచే రావాలి. అమ్మ దగ్గర నుంచి బేబీకి ఇవ్వడానికి ప్లసెంటా హెల్ప్ చేస్తుంది. ప్లసెంటా అనే ఆర్గాన్ ఉంటుంది బేబీకి. లెఫ్ట్ సైడ్ తిరిగి కాలు ఇలా పెట్టాలి మేడం. కాలు గట్టిగా పట్టుకొని ఉంటారు. అది చాలా రోజులు తగ్గిందని వాళ్ళు అనుకుంటున్నారండి. దానికి అదే తగ్గిపోతాయండి. ఇక్కడతో ఇది ఎగ్జిట్ అయింది. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి మనకి సో అదిగోండి అదే ఎంటర్ అయింది. ఇంకా చూడండి చాలా మంది వస్తున్నారు ఇక్కడ. చూడండి మొత్తం వాళ్ళంతా జనమే. ఇక్కడ కూడా పిక్ దిగొచ్చు. ఫార్మకాలజీకి వచ్చాం. నో యువర్ మిడ్స్ ఏదో సంథింగ్ అట్లా ఉన్నాయి. ఇవి ఫార్మకాలజీ డిపార్ట్మెంట్. ఇదిగోండి ఇక్కడ మెడికేషన్స్ కనిపెట్టిన కొంతమంది సైంటిస్టుల గురించి ఉంది. అండ్ అదే ఎవల్యూషన్ ఆఫ్ ఫార్మకాలజీ అనమాట. దాని పక్కన చూసుకుంటే సోర్సెస్ ఆఫ్ డ్రగ్స్ అంటే యానిమల్స్ నుంచి, ప్లాంట్స్ నుంచి, మినరల్స్ నుంచి ఇట్లా ఉంటుంది కదా సోర్సెస్. సో వాటి గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. సే నో టు డ్రగ్స్ రా. డ్రగ్ అబ్యూస్. ఇక్కడ చూడండి ఒక మెడికేషన్ అంటే ఐఎం, ఐవి, ఓరల్ ఇట్లా ఏ విధంగా అయినా తీసుకున్నప్పుడు అది ఎట్లా అబ్జార్బ్ అవుతుంది, డిస్ట్రిబ్యూషన్ ఎట్లా అవుతుంది, మెటబాలిజం ఎట్లా అవుతుంది, అంటే ఏ విధంగా ఎక్స్క్రీట్ అవుతుంది అనే దాని గురించి ఇక్కడ చూసుకోవచ్చు మనము. సో బ్రో ఏదో చేస్తున్నాడు. రిసెప్టార్స్ రా అవి. ఇది ఏగోనిస్ట్, యాంటాగోనిస్ట్ బైండ్ అవుతుంది అనమాట. అట్లా యాంటాగోనిస్ట్. సో ఇవన్నీ మనం ఇక్కడ యాంగిల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇంజెక్షన్ గురించి ఉంది. అంటే ఐఎం, సబ్క్యూటేనియస్, ఇంట్రాడెర్మల్, ఐవి ఇంజెక్షన్ ఇవన్నీ ఎట్లా ఇవ్వాలని దాని గురించి చెప్తున్నారు. ఒరిజినల్ కొంది ఎలా రది ఊరియమ్మ బొమ్మ అనుకుంటున్నారు. ఇది ఒరిజినల్ కొంతమంది యాంటీబయోటిక్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు కదా. సో అట్లా వేసుకుంటే రెసిస్ట్ చూపించిద్ది మన బాడీ. సో దాని గురించి కూడా ఇక్కడ ఇచ్చారు. సో అందరూ తెలుసుకోవాలి వాటి గురించి. ఎట్లా ఉంది టిల్ ఎక్స్పీరియన్స్? మ్యాప్ తయారు చేసుకున్నట్టు దండం పెట్టచ్చు. ఇంకా ఓకే ప్రెజెంటేషన్ ఓకే. ఏంటంటే మొత్తం కాలేజ్ అంతా ఒక రౌండ్ వేసినట్టే లెక్క ఇది. అసలు కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాం. ఇంత మంచిగా పెడతారని వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. సో ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి తిరగాలంటే మరి. నో వీఆర్ కార్డియాలజీ డిపార్ట్మెంట్. ఎవ్రీ బీట్ మ్యాటర్స్. ఎవరైనా ఫోటోలు దిగాలంటే ఫోటో దిగొచ్చు. సో జీజీహెచ్ వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటున్నారు మంచిగా. అంటే వాళ్ళ కాలేజ్ కాబట్టి
చెయ్యి మాత్రం గట్టిగా నొప్పి వస్తుంది గైస్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ అని ఈ డిపార్ట్మెంట్లో చాలామంది జనం ఉన్నారు. సో ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోతారు కదా, సో వాళ్ళకి ఈ సిపిఆర్ ఎట్లా చేయాలని చాలా మాడ్యూల్స్ పెట్టి ప్రతి ఒక్కరికి ఆ సిపిఆర్ ఎట్లా చేయాలని చెప్తున్నారు. సో ఇదైతే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనం చూస్తున్నాము చాలామంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. సో ఇట్లా ప్రతి ఒక్కరికి ఆ సిపిఆర్ ఎట్లా చేయాలి అనేది నేర్పిస్తే చాలా బెటర్. అండ్ అందరూ నేర్చుకోండి సిపిఆర్ ఎట్లా చేయాలి ఏంటని. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఐవి ఫ్లూయిడ్స్ ఉన్నాయి అండ్ టైప్స్ ఆఫ్ ఐవి క్యాన్లాస్ కూడా ఉన్నాయి. అంటే సైజెస్ వ్యారీ అవుతూ ఉంటాయి కదా, వాటి గురించి కూడా ఉన్నాయి. అంతా ఓల్డ్ అనమాట. ఈ రాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో కానీ అది చూద్దాం. కానీ చాలా పెద్దగా ఉంది కాలేజ్ అయితే. అంటే ఫస్ట్ టైం కదా మనం విజిట్ చేయడం. జీజీహెచ్ నుంచి ఎవరైనా ఉంటే మనకు కామెంట్ చేయండి, చూద్దాం. మైక్రోబ్స్ అండ్ రాబర్ట్ కోచ్ పాస్లెట్స్. ఇది 30 years బ్యాక్ ఒకసారి పెట్టారంట. అండ్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మెచ్చుకోవాల్సిన విషయం, ఇది వెల్ ఆర్గనైజ్డ్ అనమాట. అంటే ప్రతిదీ మంచి ఆర్గనైజ్డ్గా చేశారు, బాగా చేశారు. ఎక్కడ ఇది తక్కువైంది అన్నట్లేదు, బాగా చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఎక్కువ ఉంది గైస్. నేను ఒక 1 hourలో అయిపోయింది అనుకున్నా, ఇప్పుడు 2 hours అయింది. ఇట్స్ బీన్ 2 hours. మేము 11కి వచ్చాము కరెక్ట్గా, అప్పుడు 1 అయింది. ఇంకా ఉంది, ఇంకా వెళ్తానే ఉన్నాం. చూద్దాం ఎంత టైం అవుతుందో. ఎక్స్ప్లోర్ యువర్ కిడ్నీ. ఇక్కడ డయాలసిస్ గురించి చెప్తున్నారు. అది డయాలసిస్ మిషన్ అంట. సో దాని గురించి కూడా చెప్తున్నారు. ప్యాథాలజీ సైన్ అండ్ ఫిల్ అంటారు, చేద్దామా? ఇక్కడ చూసుకుంటే మనకి చాలా స్పెసిమెన్స్ అయితే ఉన్నాయన్నమాట. కొన్ని వందల రకాలు ఉన్నాయి. సో అవన్నీ చూసుకుంటూ వెళ్తే చాలా టైం పట్టుద్ది. అంటే క్లియర్గా డీటెయిల్గా చూసుకుంటే చాలా టైం పట్టుద్ది. సో జస్ట్ నేను అట్లా స్పీడ్గా వీడియో క్లిప్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను. అసలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. అది కొన్ని చూడండి మీకు. Unlike most cancers, leukemia cells do not belong to an organ like lungs or stomach and don't result in growth of hemoglobin and instead uncontrolled cell growth are largely controlled by 50,000 వరకు పెరుగుతారు. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అంటే లంగ్ మాత్రమే ఉంటుంది, స్టమక్ మాత్రమే ఉంటుంది. ఈ ఇమ్యూనోథెరపీ కీమోథెరపీ చేసి తగ్గుతుంది. కానీ బ్లడ్ క్యాన్సర్ బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేట్ అవ్వాలి కాబట్టి బాడీ మొత్తం ఎంఆర్ఐ. నర్సింగ్ కాలేజ్ మెడికల్ చూడలేదు. Anatomy. ఇది ఒరిజినల్ హ్యూమన్ బ్రెయిన్ ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. సో మీరు అందరూ చూడొచ్చు. ఇదే హైలైట్, మధ్యలో ఉండేది. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లు చూసుకుని ఎగ్జిట్ అయితే అయిపోయాము. చూడండి స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారో. సో టైం చూసుకుంటే మనం 11కి వచ్చాము, ఇక్కడ 1:41 అయింది. సో
ఓవరాల్గా అయితే వెళ్ళాము వచ్చాము అంతా బాగానే ఉంది. కాకపోతే అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంది. సో నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అంతమంది జనాలను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎనీవే ఇట్స్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్. సో ఇట్లాంటి ఈవెంట్ ఒకటి జరగడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ దానికి నేను వెళ్ళడం అండ్ ఈ వీడియో తీసి మీకు పెట్టడం ఇంకా హ్యాపీగా ఉంది. సో ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి అండ్ చాలామందికి యూజ్ అవుతుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.